వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనతో జోగ్రఫీ ఫ్యాకల్టీ అయిన ఈశ్వర్ కుమార్ సార్ ఉన్నారు. సో యూపీఎస్సి, నెక్స్ట్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఈ త్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జోగ్రఫీ సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది. సో సిలబస్ ఏమైనా ఓవర్లాప్ ఉంటుందా? దీనిలోకి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తారా? ఇక్కడ మనకి సిలబస్ అనేటువంటిది యూపీఎస్సీలోను ఏబిపిఎస్సి కానీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైనప్పటికీ కూడా సిలబస్ అనేటువంటిది కామన్ సిలబస్ ఓవర్లాప్ అనేటువంటిది కొంతవరకు జరుగుతుంది. ఒక బిగినర్ ఆస్పిరెంట్కి ఈ సిలబస్, జోగ్రఫీ సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ఎన్ని నెలలు టైం పట్టొచ్చు? జియోగ్రఫీ సిలబస్ చూస్తే అన్ని సబ్జెక్టులోకెల్లా సిలబస్ ఎక్కువ ఉంది అన్నటువంటి ఫీలింగ్ ప్రథమంగా మనకు వస్తుంది. సో ఒక్కసారి మనం ఆ సిలబస్ని చదవటం మొదలు పెడితే ఫైనల్గా మనకు ఒక ఆలోచన ఏమొస్తుంది అంటే జియోగ్రఫీ సిలబస్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి రివిజన్ అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. మరి జోగ్రఫీ సిలబస్ని రివిజన్ ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? సో జియోగ్రఫీ యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ అభ్యర్థుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో చాలా బుక్స్ని వీళ్ళ మార్కెట్లో దొరికినటువంటి ప్రతి బుక్ను కూడా పర్చేస్ చేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. బట్ చదువుతున్నారంటే లేదు, కొని ఇంట్లో లైబ్రరీగా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సో గెట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరికొంతమంది స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలంటే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనతో జోగ్రఫీ ఫ్యాకల్టీ అయిన ఈశ్వర్ కుమార్ సార్ ఉన్నారు. సార్ తన 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ని విజేతలుగా తీర్చిదిద్దారు. ఈ పాడ్కాస్ట్ ద్వారా జోగ్రఫీ సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఏంటి అని ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ముందుగా జియోగ్రఫీకి సంబంధించి జియోగ్రఫీలో ఉన్నటువంటి నా అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవడానికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ విష్ణు సార్ అండ్ డిబి సార్కు ప్రత్యేక ధన్యవాదములు. యూపీఎస్సీ, నెక్స్ట్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఈ త్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జోగ్రఫీ సబ్జెక్ట్ కామన్గా ఉంటుంది. సో సిలబస్ ఏమైనా ఓవర్లాప్ ఉంటుందా? దీనిలోకి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తారా? సో ఇక్కడ మనకి సిలబస్ అనేటువంటిది యూపీఎస్సీలోను ఏబిపిఎస్సి కానీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైనప్పటికీ కూడా సిలబస్ అనేటువంటిది కామన్ సిలబస్ ఓవర్లాప్ అనేటువంటిది కొంతవరకు జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ నేను డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, దానితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని గత 12 ఇయర్స్ నుంచి కూడా డీల్ చేస్తూ ఉన్నాం. సో అయితే ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సిలబస్ అనేటువంటిది ఎగ్జాంపుల్గా జియోగ్రఫీ అనేటువంటి సిలబస్ మనం తీసుకుంటే అది జిఎస్ పేపర్ 1లో ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జిఎస్ పేపర్ 3లో మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్లో ఉంటుంది. ఇక దానితో పాటు యూపీఎస్సీలో ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి మనకి. సో ఆప్షనల్ పేపర్స్లో కంప్లీట్గా జియోగ్రఫీ లైక్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అనేటువంటిది పేపర్ 1 గాను అదేవిధంగా పేపర్ 2 గాను ఉంటుంది. అది యూపీఎస్సీ రిలవెన్స్లో మన సిలబస్. మరి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి తీసుకుంటే గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా జియోగ్రఫీ అనేటువంటిది ఉంది. సో ఒకసారి మనం సిలబస్ ఏపీపీఎస్సీకి సంబంధించి సిలబస్ కనుక ఒకసారి మనం చూస్తే ముందుగా గ్రూప్ 1 యొక్క సిలబస్ మనం చూస్తే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది. మరి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీ అనేటువంటిది పేపర్ 1లో ఆ పేపర్ 1లో సెక్షన్ డిలో 30 మార్క్స్ గాను జియోగ్రఫీ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ జియోగ్రఫీలో మనం ఇక్కడ కవర్ చేయాల్సినటువంటి అంశాలు వరల్డ్ జియోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ జియోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా రీజనల్ జియోగ్రఫీ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫీని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్. అదేవిధంగా అదే గ్రూప్ 1లో మెయిన్స్ పేపర్ కూడా మనం మెయిన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఆ మెయిన్స్లో పేపర్ 2లో జియోగ్రఫీని ఇంక్లూడ్ చేశారు. సో దీనిలో సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 3లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫీకి సంబంధించి సిలబస్ని మెన్షన్ చేశారు. సో దీనిలో ఒక సెక్షన్ 3కి మనకి 50 మార్క్స్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ 1కి సంబంధించి ఏపీపీఎస్సీలో జియోగ్రఫీ యొక్క సిలబస్ చూసుకుంటే. ఇక దాని తర్వాత మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అదే ఏపీపీఎస్సీలో చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మనకి సిలబస్ మెన్షన్ చేశారు. ఏమని అంటే ఆ గ్రూప్
2లో ప్రిలిమ్స్‌లో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అదేవిధంగా ఏపీ జియోగ్రఫీని మెన్షన్ చేశారు. సో, దీనికి గాను 30 మార్క్స్‌ని కేటాయించడం జరిగింది. సో, 30 మార్క్స్ కేటాయించారు. అంటే 30 క్వెషన్స్ అనేటువంటివి గ్రూప్ 2లో ప్రిలిమ్స్‌లో రాబోతూ ఉన్నాయి. మరి దాని తర్వాత గ్రూప్ 2లో రిలవెన్స్ ఏమైనా ఉంటుందంటే ఉంటుంది అండి. సో, గ్రూప్ 2లో పేపర్ 2 అని ఉంటుంది. గ్రూప్ 2లో మెయిన్స్‌లో పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో మనకి హెడ్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్‌లో 3, 4, 5 యూనిట్స్ అనేటువంటిది కంప్లీట్‌గా ఎన్విరాన్మెంట్ ఎకాలజీని డీల్ చేస్తూ ఉంటుంది. సో, అది కూడా రెలెవెంట్ టు జియోగ్రఫీ. ఇది మనకి ఎంబీబీఎస్ ఎగ్జామ్ సంబంధించి ఈ యొక్క జియోగ్రఫీ సిలబస్ ఎక్కడెక్కడ ఓవర్‌లాప్ అవుతుందనేటువంటి అంశం. మళ్ళీ టీజీపీఎస్సీకి మనం గనుక వస్తే, టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి. గ్రూప్ 1లో తీసుకుంటే జనరల్ స్టడీస్ అని ఉంది. సో, జనరల్ స్టడీస్‌లో ప్రిలిమ్స్‌లో ఉంటుంది మనకి ఈ యొక్క జియోగ్రఫీ రెలెవెన్స్. ఇక్కడ కూడా వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణకు సంబంధించి రీజనల్ జియోగ్రఫీగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. ఇక దానితో పాటు ఇదే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో మెయిన్స్‌లో కూడా ఈ జియోగ్రఫీ యొక్క పాత్ర ఉంది. సో, ఇక్కడ కూడా పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అదేవిధంగా రీజనల్ జియోగ్రఫీ అనేటువంటి తెలంగాణ జియోగ్రఫీని మెన్షన్ చేయడం జరిగింది. ఇది టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1లో ఉన్నటువంటి సిలబస్. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా చూసుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్‌లో సింగిల్ ఎగ్జామ్ జరుగుతుంది మనకి తెలంగాణలో. సో, ఇక్కడ ఈ సింగిల్ ఎగ్జామ్‌లో అంటే ఒకే ఎగ్జామ్ జరుగుతుంది. సో, దానిలో మనకి జియోగ్రఫీని మెన్షన్ చేశారు. సో, వారు ఇక్కడ సిలబస్‌లో ఏమన్నారంటే వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అదేవిధంగా తెలంగాణ జియోగ్రఫీ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పినటువంటి 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు 3 ఎగ్జామ్స్‌లో కూడా సిలబస్ అనేటువంటిది ఓవర్‌లాప్ అనేటువంటిది అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఆ నాలెడ్జ్‌తో మనం అన్ని ఎగ్జామ్స్‌కి అటెంప్ట్ చేయవచ్చు. జాబ్‌ని కూడా మనం క్రాక్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంటుంది. లైక్ యూపీఎస్సీ అనేపాటికి సిలబస్ టాపిక్స్ అన్నీ కూడా అవే ఉంటాయి. బట్ యూపీఎస్సీ అనేపాటికి కొంచెం ఎనాలిసిస్ చేయడము, ఇన్ డెప్త్ నాలెడ్జ్ మన నాలెడ్జ్ ఉండటం, ప్రతి కాన్సెప్ట్ పైన సబ్జెక్ట్ క్లారిటీ ఉండటం. సో, దాంతో పాటు ప్రతి అంశానికి సంబంధించి మనము దానిలో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ అనేటువంటివి తెలుసుకోవడం. దానితో పాటు కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఆన్సర్స్ అనేటువంటివి రాసుకోవడం. ఇది యూపీఎస్సీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ. అదే స్ట్రాటజీని మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసినా కానీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా సేమ్ అదే స్ట్రాటజీ. ఏదైతే మనం యూపీఎస్సీలో ఫాలో అవుతూ ఉంటామో, సో, లైక్ ప్రతి కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన ఉండటం, దానికి సంబంధించి 360 డిగ్రీస్ అనాలిసిస్ మనం నాలెడ్జ్ కలిగి ఉండటం. సో, ప్రతి అంశాన్ని కూడా మనము కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకోవటం. సో, ఈ విధంగా మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. యూపీఎస్సీకి గ్రూప్ 1కి అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. బట్ గ్రూప్ 2 వచ్చేసి కొంత వ్యత్యాసం ఉంటుంది. గ్రూప్ 2 వచ్చేసి మనకి జనరల్‌గా ఫ్యాక్చువల్ ఓరియంటేషన్స్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ అనాలిసిస్ చేయాల్సినటువంటి నీడ్ అంతగా ఉండకపోవచ్చు. మేజర్‌గా ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్స్‌తో అప్పుడప్పుడు రెలెవెంట్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క గ్రూప్ 2 ఓరియంటేషన్‌లో క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి జియోగ్రఫీ సబ్జెక్ట్‌ని ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటే బావుంటుందంటారు? యాహ్! గుడ్ క్వెషన్ అండి. సో, చాలామంది కూడా ఇక్కడ మనకి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో హైయెస్ట్ మెంబర్స్ ఇక్కడ బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. ఇటీవల మనకి రీసెంట్ రిపోర్ట్స్ గాని, అదేవిధంగా యూపీఎస్సీ ద్వారా అందినటువంటి నివేదికలు కావచ్చు, అదేవిధంగా వివిధ మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తుంది ఏంటి అంటే, మేజర్‌గా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని క్లియర్ చేస్తున్నటువంటి వాళ్ళలో ఎక్కువ పర్సెంటేజ్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అండ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కవర్ చేస్తూ ఉన్నారు. సో, అయితే ఇక్కడ మనకి ఈ జియోగ్రఫీ అనేటువంటిది బీటెక్ చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అంటే ఉంది అండి. ఎలా అంటే ఇప్పుడు మనం బీటెక్ చేసేటప్పుడే తెలుసుకుంటాం. ప్రతి అంశాన్ని కూడా అనాలిసిస్ ఓరియంటేషన్‌లో తెలుసుకోవడం జరుగుతుంది. సో, ప్రతి దానిపైన కూడా క్లారిటీ అనేటువంటిది ఉంటుంది. సో, దాంతో పాటు బీటెక్ చేసినటువంటి వాళ్ళకు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ప్రతిదానికి కూడా ప్రతి అంశాన్ని కూడా రీజన్ ఓరియంటేషన్‌లో నేర్చుకోవడం జరుగుతా ఉంటుంది బీటెక్ చేసేటప్పుడు. అదే అదే ట్రెండ్, అదే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ జియోగ్రఫీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ జియోగ్రఫీ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ఆర్ట్స్. ఇట్ ఈస్ ఎ సైన్స్ రెలెవెంట్. అందుకోసమే ఎంఎస్సీ జియోగ్రఫీ అంటాం కానీ ఎంఏ జియోగ్రఫీ అనం. సో, ఇట్ ఈస్ రెలెవెంట్ టు ద సైన్స్. సో, జియోగ్రఫీ అనేటువంటిది మనకి సైన్స్ సబ్జెక్ట్స్‌తో అంటే లైక్ సైన్స్ సబ్జెక్ట్స్ మనం ఏ విధంగా నేర్చుకుంటామో ఆ విధంగా నేర్చుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఇంజినీరింగ్ చేసినటువంటి వారికి జియోగ్రఫీలో ఎలా మనకి అడ్వాంటేజ్ అవుతుంది అంటే, ఆ ఇంజినీరింగ్‌లో ప్రతిదానికి ఏ విధంగా మనం ఫ్లో చార్ట్సో, డయాగ్రామ్సో రిప్రజెంటేషన్ ఇస్తామో అవన్నీ కూడా ఇక్కడ జియోగ్రఫీలో మనం వేయొచ్చు. సో, ప్రతి క్వెషన్ ఇప్పుడు యూపీఎస్సీ గాని లేదంటే గ్రూప్ 1 మెయిన్స్‌కి తీసుకున్న ప్రతి క్వెషన్‌కి కూడా మనం ఫ్లో చార్ట్స్ వేయటమో, డయాగ్రామ్స్ వేయటమో, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వటమో ఇవ్వచ్చు. సో, అదొక అడ్వాంటేజ్‌గా మనం చెప్పొచ్చు.
ఒక బిగినర్ ఆస్పిరెంట్‌కి ఈ సిలబస్ జియోగ్రఫీ సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ఎన్ని నెలలు టైం పట్టొచ్చంటారు? సో, మనకి ఇక్కడ జియోగ్రఫీ సిలబస్ చూస్తే అన్ని సబ్జెక్టులోకెల్లా సిలబస్ ఎక్కువుందన్నటువంటి ఫీలింగ్ ప్రథమంగా మనకొస్తుంది. సో, ఒక్కసారి మనం ఆ సిలబస్‌ని చదవటం మొదలుపెడితే ఫైనల్‌గా మనకొక ఆలోచన ఏమొస్తుంది అంటే, జియోగ్రఫీ సిలబస్ ఇంత ఈజీనా? ఇంత సింపుల్‌గా గుర్తుంటుందా? అనేటువంటి ఫీలింగొస్తది. సో, ఫైనల్‌గా మనం ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం మొదలుపెడితే, మనకి ఆ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ వల్ల ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది మనకి. సో, అందులో ప్రతి అంశం కూడా మనకి విజువలైజ్ చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాప్టర్ ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇక్కడ హిమాలయ పర్వత శ్రేణులు ఎలా ఏర్పడ్డాయి? హౌ హిమాలయస్ వర్ ఎవాల్వ్డ్? హౌ ద హిమాలయస్ వర్ ఫార్మేషన్ అన్నప్పుడు ఆ టాపిక్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మన యొక్క థాట్స్ అనేటువంటి ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోతుంటాయి. సో, ఆ యొక్క హిమాలయ పర్వతాలు ఎలా జరిగినాయి? వాటి మధ్య టెక్టానిక్ ప్లేట్స్ అనేటువంటివి ఎలా కదిలినాయి? అనేటువంటి ఇమాజినేషన్ వస్తుంది. ఒకసారి ఇమాజినేషన్ వచ్చిన తర్వాత మనకు ఆ కాన్సెప్ట్ అనేటువంటిది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతూ ఉంటుంది. ఈ జియోగ్రఫీ చదవడానికి ఏమైనా స్టాండర్డ్ బుక్స్‌ని రెఫరెన్స్‌గా తీసుకోవాలా? లేదంటే మన క్లాస్ నోట్సెస్ ఎనఫ్ అంటారా సార్? ఇక్కడ ముందుగా మనం ఎవరైతే ఫ్యాకల్టీ మేము డీల్ చేస్తూ ఉన్నామో, సో, క్లాస్ చెప్పేటప్పుడు పూర్తిగా మాకు కంప్లీట్‌గా అన్ని స్టాండర్డ్ బుక్స్ పైన అవగాహన ఉంటుంది. ఇక దానితో పాటు ఒకప్పుడు యాస్పిరెంట్స్ కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది. అదే విధంగా మనం ఫ్యాకల్టీ ఇక్కడ క్లాస్ చెప్తూ ఉంటే, సో, ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేటప్పుడు మైండ్‌లో ఒక అంశం ఉంటుంది. సో, ప్రస్తుతం ఎగ్జామ్స్ యొక్క ట్రెండ్ అనేటువంటిది ఎలా ఉంది? సో, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అనేటువంటివి ఎలా వస్తూ ఉన్నాయి? మరి దానికి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ మనం ఏ విధంగా చేయాలనేటువంటిది ప్రతి ఫ్యాకల్టీ మైండ్‌లో కూడా ఉంటుంది. సో, అది బేస్ చేసుకున్న ఫ్యాకల్టీ ఇక్కడ క్లాసెస్‌ని క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్‌కి అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్‌లో డెలివరీ చేయడం జరుగుతుంది. అంటే ఆ సిలబస్‌లో క్లాస్ చెప్పేటప్పుడే ఆ కాన్సెప్ట్స్ ఎగ్జామ్ రెలెవెన్స్‌లోనే చెప్తూ ఉంటారు. దానితో పాటు ఇచ్చేటువంటి నోట్స్ ఏదైతే ఉందో, సో, ఆ నోట్స్‌ని కూడా కరెంట్ అఫైర్స్‌తో ఇంటిగ్రేట్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్స్ యొక్క అవసరం మేరకు, ఎగ్జామ్స్‌లో వచ్చేటువంటి క్వెషన్స్ యొక్క ట్రెండ్ మేరకు ఫ్యాకల్టీ మౌల్డ్ అవుతూ క్లాసెస్‌ని చెప్తూ ఉంటారు. సో, కాబట్టి ముందుగా మన యొక్క క్లాస్ నోట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, ఫ్యాకల్టీ ఇచ్చేటువంటి క్లాస్ నోట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి క్లాస్ నోట్స్ మొత్తం కూడా ప్రిపేర్ అయిన తర్వాత మనకేదైతే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనం ఇనిషియల్‌గా చదవాలి. సో, అవి క్లాస్ 6 నుంచి 12థ్ వరకు చదవాల్సిందే. సో, దీని వలన మనకి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేటువంటివి చదవటం వలన ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ ఆ బుక్స్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కాబట్టి గవర్నమెంట్ అథెంటికేటెడ్ బుక్స్ అనమాట అవి. సో, కాబట్టి అవి చదవాలి. దానితో పాటు ఈ స్కూల్ బుక్స్ కాబట్టి దాంట్లో ప్రతి అంశాన్ని కూడా సులువుగా అర్థమయ్యేలాగా ఉంటూ ఉంటుంది. సో, కాబట్టి మన యొక్క బేసిక్స్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో, ఎప్పుడైతే మన బేసిక్స్ అనేటువంటిది స్ట్రాంగ్‌గా ఉంటుందో దానిపైన మనం వేసేటువంటి ఫౌండేషన్ లేదా ఫర్దర్ డెవలప్‌మెంట్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, కాబట్టి బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సొస్తే ముందుగా క్లాస్ నోట్స్ చదవాలి. దానితో పాటు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలి. దాని తర్వాత ఫర్దర్ స్టాండర్డ్ బుక్స్‌ని మనం రిఫర్ చేసుకుంటే 100% మనకి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. గ్రిప్ రావటం వల్ల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎటువంటి క్వెషన్స్ వచ్చినప్పటికి కూడా వి కెన్ గివ్ ది 100% ఆన్సర్స్. సార్ జియోగ్రఫీ లాంటి స్టాటిక్ సిలబస్‌కి కరెంట్ అఫైర్స్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేసి చదవాలి? ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ ట్రెండ్ గనుక మనం ఆలోచన చేస్తే వచ్చేటువంటి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్‌లోనే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక అంశం న్యూస్‌లో ఉంటుందో దానిపైన స్టాటిక్ ఓరియంటేషన్‌లో క్వెషన్స్ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన గత క్వెషన్ పేపర్స్ గనక మనం ఒకసారి రిఫర్ చేస్తే మనకు కొన్ని అంశాలు అర్థం చేసుకోవచ్చు. లైక్ గతంలో ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. సైక్లోన్ అనేటువంటిది ఈ రోజున బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది అని. అది న్యూస్‌లో ఉన్నటువంటి అంశం. న్యూస్‌లో ఉంది అంటే కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి అంశం. సో, మరి ఆ అంశం బేస్ చేసుకొని ఇక్కడ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ వస్తూ ఉన్నాయి ఎగ్జామ్స్‌లో. లైక్ సైక్లోన్ అనేటువంటిది న్యూస్‌లో ఉంది కాబట్టి, ఇక్కడ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ద సైక్లోజెనిసిస్ హ్యాపెనింగ్. సో, తుఫాన్లు అనేటువంటివి ఎలా ఏర్పడుతూ ఉన్నాయి, చక్రవాతాలు అనేటువంటివి ఎలా ఏర్పడుతూ ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో క్వెషన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ న్యూస్‌లో ఉన్నటువంటి అంశం సైక్లోన్స్. ఎగ్జామ్‌లో వచ్చినటువంటి క్వెషన్ ఏంటి, సైక్లోన్స్ ఎలా ఫార్మ్ అవుతూ ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో, కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి అంశాలు స్టాటిక్‌తో కరెక్ట్ చేసి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇక దాంతో పాటు ఇటీవల మనకు క్వెషన్స్ ట్రెండ్ గనక ఆలోచన చేస్తే, ఇక్కడ క్వెషన్స్ అనేటువంటివి పైన లైక్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటారు. కింద ఒక 3, 4 స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. కింద ఆప్షన్ ఏలో 1, 2, 3 లేదా 2, 3, 4 లేదు కొత్త ట్రెండ్ ఓన్లీ 3 పెయిర్స్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్ అనేటువంటి ట్రెండ్ వస్తా ఉంది.
అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 4 స్టేట్మెంట్స్‌లో 2 స్టేట్మెంట్స్ రిలవెంట్ టు ద కరెంట్ అఫైర్స్ ఉంటూ ఉన్నాయి. మిగిలినటువంటి 2 స్టేట్మెంట్స్ అనేటువంటివి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి క్వెషన్ కూడా ఆన్సర్ పెట్టాలి అంటే స్టాటిక్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా దాని రిలవెన్స్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, స్టాటిక్ ఇంపార్టెంట్. మరైతే ఏది ఇంపార్టెంట్ అంటే లైక్ ఇప్పుడు న్యూస్ పేపర్ మనం ముందు ఉంటే గనక మనం ఏ అంశాలు చదవాలి, అది ఎలా ఎగ్జామ్‌కి రిలవెన్స్ అనేటువంటిది తెలియాలి అంటే దానికి ఒకటే ఒకటి సక్సెస్ మంత్ర. మన సిలబస్‌ని బై హార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం సిలబస్‌ని బై హార్ట్ చేస్తామో సో అప్పుడు ఆ సిలబస్‌లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మన మైండ్‌లో ఉంటుంది. ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం న్యూస్ పేపర్‌ని ముందు పెట్టుకొని ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గత 1 వీక్ నుంచి ఒక అంశం న్యూస్‌లో ఉంటా ఉంది. ఎల్ నీనో అనేటువంటి అంశం న్యూస్‌లో ఉంటా ఉంది. ఎల్ నీనో దాన్ని సూపర్ ఎల్ నీనో అని కూడా ఆ పేరు మార్చి పెట్టారు. సో అంటే లైక్ ఎల్ నీనో హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం సూపర్ ఎల్ నీనోగా పిలుస్తూ ఉన్నాం. అంటే ఎల్ నీనో కానీ, సూపర్ ఎల్ నీనో కానీ గత 1 వీక్ నుంచి 1 మంత్ నుంచి కూడా న్యూస్‌లో ఉంది. మరి న్యూస్‌లో ఉంది కాబట్టి అది మనకు మైండ్‌లో స్ట్రైక్ అవ్వాలి. ఎల్ నీనో ఎగ్జామ్ సిలబస్‌లో ఉందా లేదా? ఉంటుంది. సో ఎక్కడుంటుంది? జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ జియోగ్రఫీ చదువుకున్నప్పుడు వరల్డ్ జియోగ్రఫీలో క్లైమాటాలజీ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో ఎల్ నీనో, లా నీనో ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు మన న్యూస్ పేపర్‌లో ఎల్ నీనో అనేటువంటి పదం కనిపించింది కదా! సో రిలవెంట్ టు జియోగ్రఫీ అనేటువంటి మనకి మైండ్‌లో రావాలి ఆ పదం అనేటువంటిది. సో వస్తే దాని గురించి మనం చదువుకోవాలి. సో ఫైనల్‌గా న్యూస్ పేపర్‌లో మనకేముంటుంది? ఎల్ నీనో అనేటువంటిది వచ్చిందనేటువంటిది ఉంటుంది. బట్ అది ఎలా ఫార్మేషన్ అవుతుంది ఏంటి అనేది ఉండదు. సో దానికి నాలెడ్జ్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి? క్లాస్ రూమ్‌లో ఫ్యాకల్టీ చెప్పినటువంటి నోట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఇలా. సో ఇలా గనక మన ప్రిపరేషన్ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తే 100% మనకి సర్వీస్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్‌కి రివిజన్ అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. మరి జాగ్రఫీ సిలబస్‌ని రివిజన్ ఎలా చేస్తే బావుంటుందంటారు? సో జియోగ్రఫీ అసలు యాక్చువల్‌గా మనకి చాలామంది స్టూడెంట్స్ అభ్యర్థుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో చాలా బుక్స్‌ని వీళ్ళు మార్కెట్‌లో దొరికినటువంటి ప్రతి బుక్‌ని కూడా పర్చేస్ చేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. బట్ చదువుతున్నారంటే లేదు. సో జస్ట్ కొని ఇంట్లో లైబ్రరీగా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సో గెట్ లిమిటెడ్ బుక్స్ విచ్ ఆర్ రిఫర్డ్ బై ద కన్సర్న్ ఫ్యాకల్టీస్. సో ఫ్యాకల్టీ రిఫర్ చేసినటువంటి బుక్స్ తీసుకొని ఆ బుక్స్‌ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. మల్టిపుల్ టైమ్స్ చదవాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ బయింగ్ మల్టిపుల్ బుక్స్ గో ఫర్ సింగిల్ బుక్ ఫర్ మల్టిపుల్ రివిజన్స్. సో అలా చేస్తే మనకి అకాడమిషియన్స్ కాకుండా ఆఫీసర్స్‌గా అవుతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి లిమిటెడ్ బుక్స్ పర్చేస్ చేసుకోవాలి, తీసుకోవాలి. అదేవిధంగా క్లాస్ నోట్స్ అనేటువంటిది దగ్గర పెట్టుకొని సో ప్రతినిత్యం కూడా అట్‌లీస్ట్ 1 వీకో, 10 డేస్‌కో దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి. సో రివిజన్ చేస్తూ ఉంటే ప్రతి అంశం కూడా మన మైండ్‌లో ఫీడ్ అవుతుంది. ఎగ్జామ్ టైమ్‌లో దాన్ని మనం రీప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉంటాం. సో జాగ్రఫీ యాజ్ ఎ ఆప్షనల్‌గా చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది అంటుంటారు. సో దీన్ని ఎలా కవర్ చేయాలి? ఏంటి? దాని స్ట్రాటజీ చెప్తారా? మనకిక్కడ జియోగ్రఫీ ఆప్షనల్ గనక సిలబస్ చూస్తే వాస్ట్ అని అంటూ ఉన్నారు. బట్ ప్రిపరేషన్ మొదలుపెడితే గనక ఇంత సింపుల్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ జియోగ్రఫీ ఆప్షనల్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ సిలబస్ అనేటువంటిది మన జనరల్ స్టడీస్‌లో ఉన్నటువంటి సిలబస్‌తో ఓవర్‌లాప్ అవుతూ ఉంటుంది. లైక్ ఏ పేపర్స్ అంటే జీఎస్ పేపర్ 1 తీసుకుంటే 1 పేపర్‌తో జియోగ్రఫీ ఓవర్‌లాప్ అవుతుంది. అదేవిధంగా జీఎస్ పేపర్ 3తో కూడా జియోగ్రఫీ సిలబస్ అనేటువంటిది ఓవర్‌లాప్ అవుతుంది. సో మెయిన్స్‌లో ఓవర్‌లాప్ అవ్వటంతో కాదు, ప్రిలిమ్స్‌లో కూడా కంప్లీట్‌గా అదే జియోగ్రఫీ ఉంటుంది. లైక్ మనకి వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ ప్రిలిమ్స్‌లో కూడా ఉంటుంది. అంటే మెయిన్స్‌కి పాయింట్ మనకిక్కడ ఆప్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీ ప్రిపేర్ అయితే ఎంత అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ సిలబస్ ప్రిలిమ్స్‌లో కవర్ అవుతుంది. అదే విధంగా సిలబస్ అనేటువంటిది మెయిన్స్‌లో కవర్ అవుతుంది. దానితో పాటు దాని యాస్పెక్ట్స్‌లో ఏదైతే సిలబస్ ఉందో ఇంటర్వ్యూలో కూడా దాని రిలవెంట్‌లో క్వెషన్స్ కూడా మనం ఆన్సర్స్‌ని చెప్పగలుగుతూ ఉంటాం. అసలు జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ సంబంధించి మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో 1 ఆర్ 2 లేదా అవసరం అనుకుంటే 3, 4 క్వెషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దీని యాస్పెక్ట్స్‌లో మనకి జనరల్‌గా మ్యాప్ పాయింటింగ్ బేసిస్‌లో క్వెషన్స్ అనేటువంటి ప్లేసెస్ సంబంధించి అడుగుతూ ఉన్నారు. ఆ ప్లేసెస్ కూడా సాధారణంగా ఏదైతే మనకు న్యూస్‌లో ఉన్నటువంటి అంశాలు ఉంటాయో, ఆ న్యూస్‌లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్లేసెస్‌ని అడుగుతూ ఉన్నారు. సో గతంలో మనం కొన్ని క్వెషన్స్ చూసుకుంటే, గతంలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గనుక మనం ఆలోచన చేస్తే, నుబ్రా వ్యాలీకి సంబంధించి, లేక షోక్ రివర్‌కి సంబంధించి ప్రిలిమ్స్‌లో యూపీఎస్సీలో అడగటం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఆ ఇయర్‌లో షోక్ రివర్, అదేవిధంగా న్యూబ్రా వ్యాలీ, అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్ అనేటువంటిది న్యూస్‌లో ఉంది. న్యూస్‌లో ఉంది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కానీ సియాచిన్ గ్లేషియర్ పక్కన ఉన్నటువంటి ఆ నూబ్రా వ్యాలీ కానీ, రివర్ గురించి, షోక్ రివర్ గురించి అడగటం జరిగింది.
సో అంటే ఇక్కడ మన క్వెషన్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే, ఏదైతే అంశాలు మనకి ఆసవసరంలో న్యూస్‌లో ఉంటాయో వాటిపైన క్వెషన్స్ ఇన్ జనరల్‌గా అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి న్యూస్‌లో ఉన్నటువంటి ప్లేసెస్ తీసుకొని, ఆ ప్లేసెస్‌కి సంబంధించి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి సియాచిన్ గ్లేషియర్ న్యూస్‌లో ఉంది అనుకుంటే దాని పక్కన అడ్జసెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏమున్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో మనం మాట్లాడుకోవాలి. ఇంక ఇటీవల ఇప్పుడు బాగా ట్రెండింగ్ తీసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది బాగా న్యూస్‌లో ఉంది. సో మరి ఈ ఆస్పెక్ట్స్‌లో మ్యాప్ రెలెవెంట్‌లో ఎటువంటి క్వెషన్స్ రావచ్చు అంటే, లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈస్ ఇన్ బిట్వీన్ ద 2 కంట్రీస్. లైక్ ఏ కంట్రీస్ మధ్య మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది ఉంటుంది. లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనెక్ట్స్ 2 ఓషన్ బాడీస్ అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో క్వెషన్స్. సో ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈస్ బౌండెడ్ బై ద ఫాలోయింగ్ కంట్రీస్ అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనకిక్కడ ప్రధానంగా న్యూస్‌లో ఉన్నటువంటి అంశం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ న్యూస్‌లో ఉంది. కాబట్టి దాని చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏవేవి ఉన్నాయి అని ఆ విధంగా తెలుసుకోగలిగితే మనకి మ్యాప్ బేస్డ్‌లో వచ్చేటువంటి క్వెషన్స్‌కి మనం 100% ఆన్సర్స్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ దీస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్స్‌కి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జాగ్రఫీ సబ్జెక్ట్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.